ఓకేనా రమా? ఓకేనా? రైట్, స్టార్ట్ సార్. స్టార్ట్ సార్. మిత్రులారా, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి ఈ సెమినార్కు హాజరవుతున్నటువంటి వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇది ఫేస్బుక్లో లైవ్లో వస్తుంది. సుందరయ్య విజ్ఞాన, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసి సెర్చ్లోకి వెళ్ళి సుందరయ్య విజ్ఞాన కేంద్రం అని టైప్ చేస్తే మీకు లైవ్లో ఈ ప్రోగ్రాం కనపడుతున్నది. ఇది వరుసగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి సెమినార్లలో ఇది ఒకటి. రేపు, ఎల్లుండి, ఆ తర్వాత మరుసటి ఎల్లుండి కూడా ఇటువంటి సెమినార్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన పోస్టర్లు కూడా మీకు పంపిస్తున్నాం. ఈరోజు సెమినారు ఆత్మనిర్భర్ భారత్ ఈ ఆర్థిక విధానాలతో, అంటే ప్రస్తుత ఆర్థిక విధానాలతో సాధ్యమవుతుందా అనేది అంశం. ఇటీవల ప్రధానమంత్రి 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజ్ ప్రకటించాడు. అది కరోనా నేపథ్యంలో ప్రకటించినట్లు చెప్పారు. అందులో కరోనాకు సంబంధించినటువంటి అంశాల కంటే మొత్తం మన పరిశ్రమల్ని, ప్రభుత్వ రంగంలో బాగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిశ్రమలతో సహా అన్నింటినీ ప్రైవేటీకరించడానికి వీలుగా ప్రకటించినటువంటి ప్యాకేజీగా కనపడుతుంది. నిజానికి అందులో కరోనా కోసం ఇచ్చినటువంటి డబ్బు కానీ, చేస్తున్నటువంటి సహాయం కానీ ఏదీ లేదు. అంటే కరోనాను అదుపు చేయడానికి, లేదా కరోనా బాధితులకి ఉపశమనం కూర్చడానికి, వాళ్ళకి సంరక్షణ చర్యలు చేపట్టడానికి ఎటువంటి అంశాలు అందులో లేవు. పైగా అది ఆత్మనిర్భర్ అనేటువంటి పేరుతో ఆ పథకాన్ని ప్రకటించినప్పటికీ మొత్తం స్వాలంబనను దెబ్బతీసేటువంటి అంశాలు అందులో ఉన్నాయి. అటువంటి అంశాలతో ఏ విధంగా ఆత్మనిర్భరత, అంటే స్వాలంబన, ఇంకో మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వాలన్నీ ఆర్థిక స్వాలంబన ఇటువంటి మాటలు వాడుతూ వచ్చాయి. ఇప్పుడు అవన్నీ ఆ మాటలు వాడకుండా ఆత్మనిర్భర్ అనేటువంటిది ఒక కొత్త పదాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు వినియోగించి ఒక పథకాన్ని ప్రకటించారు. సో ఈ పథకంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ఇది నిజంగా ఆత్మనిర్భరతకు తోడ్పడుతుందా, లేకపోతే పరాధీనతకు తోడ్పడుతుందా, దీని పర్యవసానం ఏమిటి అనేటువంటి అంశాల మీద ఈరోజు మన సెమినార్లో, మన వెబినార్ అంటే ఈ వెబ్ ద్వారా డిజిటల్గా నిర్వహించేటువంటి వాటన్నింటినీ వెబినార్ అనేటువంటి పదాన్ని కొత్తగా అది వాడుకలోకి వచ్చింది. ఈ వెబినార్లో మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ గారు ఈ అంశం మీద మాట్లాడతారు. ఇందులోని అసలు ఉద్దేశాల్ని, దీని పర్యవసానాన్ని, ఇది అమలు చేస్తే జరగబోయేటువంటి పర్యవసానాన్ని, ఏ మేరకు అమలు అవుతుంది అనేటువంటి అన్ని విషయాల్ని వారు వివరిస్తారు. వారు వివరించిన తర్వాత ఒక 45 నిమిషాలు, గంట సేపు వారి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్నలు, సమాధానాలు కూడా ఉంటాయి. నా విన్నపం ఏమిటంటే, ఎవరైతే దీన్ని ఫేస్బుక్లో చూస్తున్నారో వాళ్ళంతా కూడా షేర్ చేస్తే మీ మిత్రులు కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పని కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్, స్టార్ట్ చేయండి. రైట్. అధ్యక్ష, మిత్రులారా, ఇవాళ ఇక్కడ నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం పెద్దలకి, వినయ్ కుమార్ గారికి, సామిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇక్కడ జరిగిన వెబినార్లు రేపు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి, జన సమీకరణ చేయడానికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. ఇక చర్చించవలసిన
విషయానికి వస్తే ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇప్పుడు ఒక రకంగా ఆత్మయే చంపబడ్డది. ఇక దానికి నిర్భర్ ఏముంటుంది అనేది మనకు ప్రశ్న వస్తుంది. ఆత్మ అంటే ఇదేదో మత సంబంధించిన అంశం కాదు, స్పిరిచువల్ మీనింగ్ కాదు. సరే, స్పిరిచువల్ మీనింగ్ అయితే ఆత్మ చావదు అని, ఆత్మ మనుషులు చనిపోయిన తర్వాత ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుందని దాని అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ దాని అర్థము సెల్ఫ్ అని, సెల్ఫ్ రిలయన్స్. అయితే ఈ సెల్ఫ్ రిలయన్స్ను గత 6 సంవత్సరాలుగా మోడీయే చంపేశాడు. అంతకుముందు ప్రభుత్వాలు కూడా మన్మోహన్ సింగ్ మొదలుకొని మోడీ వరకు ఈ సెల్ఫ్ను చంపేసి, ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత కూడా ఈ సెల్ఫ్ను చంపేసి వాళ్ళ సెల్ఫ్ రిలయన్స్ అనే మాట ఆత్మనిర్భర్ పేరుతోని వాళ్ళ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాడు. అయితే ఈ చర్చను ఒక 5 భాగాలుగా మనము మాట్లాడుకుందాం. మొదటి భాగం కరోనా వలన ఏర్పడిన సంక్షోభం, దానికి పరిష్కార మార్గాలు ప్రధానమంత్రి ఏం చూపాడు. రెండవది ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి, యాక్చువల్గా నిజంగా దీని అర్థం ఏమిటి. మూడవది కోవిడ్కు ముందు, కోవిడ్ తర్వాత తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం. నాలుగవది ఆత్మనిర్భర్ ఆర్థిక ప్యాకేజ్. యాక్చువల్గా దీన్ని ఆర్థిక ప్యాకేజ్ అనాలనా అనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత ప్రస్తుత ఆర్థిక విధానాలు, ఈ మోడీ అంటున్న ఆత్మనిర్భర్ భారత్ ఏంటి, అసలైన ఆత్మనిర్భర్ భారత్ ఏమిటి అని, అసలైన ఆత్మనిర్భర్ భారత్కి ఇది సహకరిస్తుందా, ప్రస్తుత ఆర్థిక విధానాలన్నీ కూడా మనము చర్చించుకుందాం. ముందుగా కరోనా వలన తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మనందరికీ తెలిసిన విషయమే. మార్చి 24 రోజున ప్రధానమంత్రి ఏ రకమైన అనాలోచితంగా, ఏ రకమైన ఆలోచించకుండా అహంకారపూరితంగా లాక్డౌన్ను ప్రకటించాడు. దాని వలన మొత్తం ప్రజానీకం చాలా కష్టాలకు గురైపోయింది. వలస కార్మికుల పరిస్థితులు ఎంత హృదయ విదారకమో మనమందరం చూస్తూనే ఉన్నాం. ఈ లాక్డౌన్ వలన ఆర్థిక వ్యవస్థలో ఉండే 3 ప్రధానమైన రంగాలు మొత్తంగా ఆగిపోయాయి. పారిశ్రామిక రంగం ఆగిపోయింది, సర్వీస్ రంగం ఆగిపోయింది, రవాణా రంగం, బస్సులు, రైళ్లు, విమానాలు, దుకాణాలు, మొత్తం చిన్న తరహా పరిశ్రమలు మొత్తము నిలిచిపోయాయి. దీని ఫలితంగా ఆర్థిక సంక్షోభం మరీ తీవ్రతరమైంది. అయితే ఇంతటి తీవ్రతరమవుతున్న సంక్షోభము వలన నష్టపోయేది ఎవరు? ఈ సంక్షోభం వలన, ఈ సంక్షోభం యొక్క దుష్పరిణామాలకు గురి అవుతున్న ప్రజానీకం ఎవరు అని గనక మనం ఒకసారి అనుకుంటే, ఆర్థిక భాషలో చెప్పాలంటే వలస కార్మికులు. వలస కార్మికులు ఎన్నో ఉండే చోట ఉండలేక, సొంత ఊరికి చేరుకోలేక దాదాపు 100,000 మైళ్ళు నడిచి మార్గ మధ్యంలోనే చనిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం. అలాగే అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు, వీళ్ళందరూ ఈ దుష్పరిణామాలకు గురవుతున్నారు, ఇంకా గురి కాకపోతున్నారు. సామాజికంగా చెప్పాలంటే ఇందులో
దళితులు, ఆదివాసీలు, వెనుక ఉంచబడిన కులాలు, ముస్లింలు, స్త్రీలు దీనికి దీని వలన చాలా సమస్యలు ఎదుర్కోబోతున్నారు. దీనికి తక్షణ పరిష్కారం వాళ్ళందరికీ ప్రత్యక్షంగా ఆదాయాలు పెంచే ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజీ కావాలి అని చాలా మంది ఆర్థికవేత్తలు సూచించారు. ఈ విపత్తును ఎదుర్కోవడానికి అనే పేరు మీద నరేంద్ర మోడీ మే 12వ తారీఖున సరిగ్గా నెల కింద జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక ప్యాకేజీను ప్రకటించాడు. ఈ ప్యాకేజీ ప్రసంగంలో 34 నిమిషాలు చేసిన ఈ ప్రసంగంలో దాదాపు 27 సార్లు ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ యోజన అనే పదాలు వాడాడు. సహజంగానే నిజంగానే ఆత్మనిర్భర్ భారత్ నిర్మించాలనుకునే వాళ్ళు ఇన్నిసార్లు ఆత్మనిర్భర్ భారత్ అంటారా అనే ఒక ప్రశ్న కూడా తల ఎత్తుతుంది. నిజంగానే ఈ ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి? మోదీ ప్రకారం ఆర్థిక ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి అనేది కొంత లోతుగానే చర్చిద్దాం. మార్క్స్ అన్నట్టు పాలక వర్గాలు మాట్లాడినప్పుడు ఏ పదజాలం కింద ఏ అర్థం దాగి ఉన్నదో తెలుసుకోనంత కాలం పీడిత ప్రజలు మోసపోతూనే ఉంటారు అని చెప్పారు. అందుకే ఈ విషయాల మీద కొంచెం లోతుగా చర్చించుకుంటే అసలు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి? నిజానికి ఆత్మనిర్భర్ భారత్ అంటే భారతదేశం తన కాళ్ళ మీద తను నిలబడడం, తనపై తనే ఆధారపడడం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడే వినయ్ కుమార్ గారు చెప్పినట్టు స్వావలంబన భారత్ అంటే మన దేశంలోనే ఉన్న సహజ వనరుల్ని, ముడి సరుకులను ఉపయోగించుకొని మన దగ్గర శ్రామికులకు పని కల్పించి మన దగ్గరనే అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉత్పత్తి చేయడం. అంతేకాకుండా ఈ ఉత్పత్తి మన దేశ ప్రజల కోసమే జరగడం. ఇది యాక్చువల్గా ఆత్మనిర్భర్ భారత్. ఏదో ఒకటో రెండో వస్తువులు తప్ప సమస్త వస్తు సేవలు ఈ దేశంలోనే అభివృద్ధి కావాలి, ఈ దేశంలోనే ఉత్పత్తి కావాలి అనేదే నిజమైన సెల్ఫ్ రిలయన్స్. ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఇప్పుడు మోడీ ఏదో కొత్తగా తెచ్చిన పదం కాదు. నిజంగా చెప్పాలంటే సెల్ఫ్ రిలయన్స్ అనే విధానము కొంత మేరకైనా కూడా 1980-90లకు ముందు ఈ దేశంలో అమలయ్యింది. ప్రత్యేకంగా నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ కాలంలో కూడా ఇటువంటి విధానాలు అమలయ్యాయి. అందుకోసమే పంచవర్ష ప్రణాళికలు వచ్చాయి. నెహ్రూ మహాలనోబిస్ మోడల్ తీసుకొచ్చారు. అందులో భాగంగానే విదేశం నుంచి వస్తువులను దిగుమతి నిరాటంకంగా చేయకూడదు, వాటిని అవసరం ఉన్న మేరకే మనం దిగుమతి చేసుకోవాలి. అందుకోసమే దిగుమతి సుంకాలు విధించారు పెద్ద ఎత్తునప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలని దిగుమతి సుంకాలు విధించారు. అంతేకాకుండా క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ అని ఏ వస్తువునైనా కూడా ఎంత పడితే అంతే విదేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదు, ఇంతకన్నా మించి మీరు చేసుకోకూడదు అని 1980కి ముందు పంచవర్ష ప్రణాళికల్లో వాళ్ళు
కొంత మేరకైనా అమలు చేయటానికి ప్రయత్నం చేశారు. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, అది వేరే విషయం. అయితే ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇది మన ముడి సరుకులు మనమే వాడుకోవాలి, మన దేశ కార్మికులను మనం ఎంప్లాయ్ చేసుకోవాలి, ప్రధానంగా మనము టెక్నాలజీ డెవలప్ చేసుకొని ఆ టెక్నాలజీని మనమే ఉపయోగించుకోవాలి. ప్రత్యేకంగా మనలాంటి దేశంలో లేబర్ ఇంటెన్సివ్ టెక్నాలజీ, శ్రమ సాంద్రత కలిగిన టెక్నాలజీని తయారు చేసుకోవాలి. ఇక్కడ తయారైన వస్తువులను ఇక్కడి ప్రజల కోసమే ఉపయోగించుకోవాలి. ఇది యాక్చువల్గా నిజమైన ఆత్మనిర్భర్ భారత్. అయితే మోడీ చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ దీనికి తేడా ఏమిటి అని చర్చించే ముందు ఇంకొక 2 అంశాలను ముందుగా చర్చించుకుందాం. కోవిడ్కు ముందు, కోవిడ్ తర్వాత ఆర్థిక సంక్షోభం. ఆర్థిక సంక్షోభం అనేది కోవిడ్ ద్వారా రాలేదు ఈ దేశంలో. ఎంతకు ముందే ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం ఉంది. అసలు క్యాపిటలిస్ట్ ఎకానమీలో మార్క్స్ అన్నట్టు సంక్షోభం లేకుండా పెట్టుబడిదారి విధానము మన జాలదు. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఇన్ ది క్యాపిటలిస్ట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఆయన ఎన్నోసార్లు ఎన్నో దిక్కులో చెప్పారు. ఒక రకంగా అటువంటి పరిస్థితే మన దగ్గర క్రైసిస్ ఎప్పటి నుంచో ఉంది. ప్రత్యేకంగా మోడీ వచ్చిన తర్వాత పెద్ద నోట్ల రద్దని, లేకపోతే జిఎస్టి అని రకరకాల పాలసీలను తీసుకురావడం వలన అప్పటికే సంక్షోభంలో చిక్కుకొని ప్రత్యేకంగా పారిశ్రామిక రంగం ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడమే కాకుండా మనం చూసాము, ఆటోమొబైల్ సెక్టర్ కానీ మిగతా రంగాలలో కానీ లక్షలాది మంది కార్మికులను రిట్రెంచ్మెంట్ చేశారు, తీసివేశారు. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తీసుకుంటే చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పారు, గత 45 సంవత్సరాలలో ఎప్పుడూ చూడని నిరుద్యోగం మోడీ వచ్చిన తర్వాత ఉన్నది అని చాలా విశ్లేషణలు చేశారు. వృద్ధి రేటు కూడా 6 మొన్ననే 2018-19లోనే 6.2% ఉన్నది. అది ఈ కోవిడ్కు ముందే 3.1% తగ్గిపోయింది. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, కోవిడ్ వలన ఆర్థిక సంక్షోభం రాలేదు, కోవిడ్ ముందే ఆర్థిక సంక్షోభం ఈ వ్యవస్థలో భాగంగా ఆల్రెడీ వచ్చి ఉన్నది. కోవిడ్ తర్వాత జరిగిన విషయం ఏమిటంటే అది తీవ్రతరమైంది. ఒక లెక్క ప్రకారం వచ్చే సంవత్సరంలో అంటే 2020-2021లో దాదాపు నెగటివ్ గ్రోత్ రేటుకు వెళ్ళిపోతుంది అని చెప్పారు. ప్రత్యేకంగా కొన్ని రేటింగ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో, స్టాండర్డ్ అండ్ పూర్, క్రిసిల్ ఇటువంటి లాంటి వాళ్ళు ఇప్పుడు కోవిడ్కు ముందు 3.1% ఆర్థిక వృద్ధి రేటు ఉంటే కోవిడ్ తర్వాత అది -4.5% దిగజారుతుంది అని చెప్పారు. అంటే మైనస్, ఇది ప్లస్ కాదు, 3.1 జస్ట్ కోవిడ్కు ముందు ఉన్నది మైనస్ అయిపోయి 4.5% వెళ్ళిపోతుందని వాళ్ళు చెప్పారు. అందులో భాగంగానే ఐఎల్ఓ ప్రకారం దాదాపు 40 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడతారు ఈ కోవిడ్ వలన అని వాళ్ళు కూడా చెప్పారు. అంటే నిరుద్యోగము, పేదరికం, ఆదాయాలు తగ్గుతల, వస్తువులకు డిమాండ్ లేకపోవడము ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి అనేది మనకు తెలుస్తూనే ఉన్నది. ఇటువంటప్పుడు మనం ఆశించే విషయం ఏమిటంటే, నిరుద్యోగం ఈ పరిస్థితిలో చాలా మంది అన్నట్లుగానే ప్రజలకు పని కల్పించి, ఆదాయాలు పెంచి, డిమాండ్ను పెంచే పథకాలు రావాలి అని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ లేదా ఆత్మనిర్భర్ ప్యాకేజ్ పేరు మీద డిమాండ్ను పెంచే అంశాలు ఇందులో ఏమీ లేవు. ఇది మోడీ తన ఉపన్యాసంలో ఆత్మనిర్భర్ భారత్
అని చెప్పుకుంటూ 4 అంశాల మీద మేము సంస్కరణలు తీసుకొస్తాము అని ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, లాస్ అని చెప్పాడు. వాటిలో సంస్కరణ తెస్తా అన్నాడు, లిక్విడిటీ అందులో ఉంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్యాకేజీను లిక్విడిటీ ప్యాకేజీగా మనము పేరు పెట్టవచ్చు. ఇందులో ఆర్థిక ప్యాకేజ్ ఏమి లేదు, అంతేకాకుండా ఇందులో ఎకనామిక్ స్టిమ్యులస్ అని ఏమీ లేదు. స్టిమ్యులస్ అంటే ఉద్దీపన ఏమీ లేదు. ఇందులో ఎకనామిక్ రిలీఫ్ ఏమి లేదు, ఉపశమనం కూడా ఏమీ లేదు. ఇది అంకెల గారడి అని చాలా మంది విశ్లేషకులు చెప్పారు. ఇది 20 లక్షలనే పేరు మీద 20,97,000 అని లెక్క గట్టి చివరికి అంకెల గారడే కాదు, పచ్చి అబద్ధం ప్రచారం చేశారు. ఎందుకంటే ఇందులో ఇంతకు ముందు ఇచ్చిన ప్యాకేజీలను కలిపారు. ఉదాహరణకి ముందు ప్రకటించిన 1,70,000 కోట్లు కలిపేశారు. ఇందులో ఆర్బిఐ ఇచ్చిన 8 లక్షల కోట్లను ఇందులో కలిపేశారు. అలాగే ఇంకా ప్రకటించిన అన్ని రుణ సౌకర్యాలే, ప్రకటించిన అన్ని ఇంతకు ముందు బడ్జెట్లో ప్రకటించినవే. పాత పథకాలు, బడ్జెట్లో ప్రకటించినవి, రుణ సౌకర్యాలు ఇవన్నీ కలిపితే దాదాపు ఈ సోకాల్డ్ 20 లక్షల కోట్లలో దాదాపు 17 లక్షల కోట్లకు పైగా ఇవన్నీ ఒక రకంగా నిజమైన ప్యాకేజ్ అందులో ఏమీ లేదు. ఒక రిలయబుల్ ఎస్టిమేట్ ప్రకారం ఇందులో ఎంత అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఎంత, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఎంత అని మనం అడిగినప్పుడు ఇది 3 లక్షలకు దాటదు. 3 లక్షలంటే జస్ట్ 1.5% ఆఫ్ జీడిపి. అంటే ఇస్తానన్న ప్యాకేజ్ 10%, ఇచ్చిన ప్యాకేజు 1.5 ప్యాకేజు. ఇస్తానన్నది 20 లక్షల ప్యాకేజు, ఇచ్చింది 3 లక్షల ప్యాకేజు. అంటే ఇట్లా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఇవాళ మనం చెప్పవలసిన అవసరం లేదు, చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇక ప్యాకేజీ వివరాలకు పోతే ఇంతకు ముందు అన్నట్టే అంత లిక్విడిటీ ప్యాకేజెస్. ఎంఎస్ఎంఈలకు 3,70,000 కోట్లు, రైతు రుణాలకు 2,30,000 కోట్లు, వీధి వర్తకులకు 5,000 కోట్లు, ముద్రా రుణాలకు 50,000 కోట్లు అని ఇట్లా అన్ని రుణాలే. అంటే అన్ని రుణాలు, అంత లిక్విడిటీ కావలసింది. అంటే రోగం ఒకటైతే మందు ఒకటి ఇచ్చినట్టు. రోగం ఏమిట చెప్పుతూ ఉంటే మందు ఏం చేస్తున్నారంటే మేము రుణాలు ఇస్తాము అని, డిమాండ్ సైడ్ చర్యలు కావాలి అని అంటే సప్లై సైడ్ చర్యలు అనేది వీళ్ళు తీసుకుంటున్నారు. ఇక వివరాల్లోకి పోవలసిన అవసరం లేదు. డిమాండ్ లేకుంటే ఎన్ని అప్పులు ఇచ్చినా, ఎంత రుణ సౌకర్యం కల్పించినా అది నిష్ప్రయోజనము. ఆర్థిక వ్యవస్థను ఏ రకంగానూ అది బాగు చేయదనేది మనకు తెలిసిన విషయమే. ఇక ఇప్పుడున్న విధానాలకు సంబంధించి మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ఇదొక చెప్పాలంటే నవ్య ఉదార విధానాలు. ఇది ఐడియాలజీ ఆఫ్ ది కార్పొరేట్ సెక్టర్. ఇది అప్రెసివ్ ఐడియాలజీ. దాని ప్రకారమే వాళ్ళు చేసే ప్యాకేజ్ అంతా చూసినప్పుడు మాత్రం అందులో ప్రొడ్యూసర్స్కు మాత్రమే సపోర్ట్ ఉంటుంది తప్ప కన్జ్యూమర్కు సపోర్ట్ ఉండదు. అక్కడ కార్పొరేట్ కంపెనీలకే సపోర్ట్ ఉంటుంది తప్ప వలస కార్మికులకు సపోర్ట్ ఉండదు. అక్కడ ప్రైవేటు రంగానికే సపోర్ట్ ఉంటుంది తప్ప ప్రభుత్వ రంగానికి సపోర్ట్ ఉండదు. దిస్ ఇస్ అన్ ఐడియాలజీ. దానికి ఒకవైపు ఎందుకు మీరు చేయటం లేదు డిమాండ్ సైడ్ చర్యలు అని ఎవరైనా అడిగినప్పుడు ఒక తప్పు వాదన ముందుకు తెస్తూ ఉంటారు. అదే ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది,
ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది కాబట్టి మేము చేయటం లేదు. మరి ఫిజికల్ డెఫిసిట్ పెరిగితే ఏమిటి ప్రాబ్లం ఏమిటి అని అడిగితే, ఆ ఫిజికల్ డెఫిసిట్ పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగితే ఇక్కడ రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ పడిపోతే ఇక్కడ నుంచి పెట్టుబడులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అని ఒక ఆర్గ్యుమెంటు తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ నవ్య ఉదార విధానాలలో ఫిజికల్ డెఫిసిట్ పెంచకూడదనేది ఒక ఐడియాలజీ. ఇది పీడిత వర్గాలకు వ్యతిరేకమైన ఆర్గ్యుమెంట్. ఎవరు చెప్పారు 3% ఉండాలని? ఏ ఆర్థికవేత్త చెప్పాడు? ఇది ప్రపంచ బ్యాంకు, IMFలు వాళ్ళు మిగతా దేశాల ప్రజలను దోపిడీ చేయడానికి తీసుకొచ్చిన సిద్ధాంతమే ఫిజికల్ డెఫిసిట్ తగ్గకూడదు, ఫిజికల్ డెఫిసిట్ పెంచకూడదు మీరు అని ఇటువంటి ప్రభుత్వాలకు సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళు విని ఆ ఫిజికల్ డెఫిసిట్ పెంచకుండా, డిమాండ్ చర్యలు పెంచకుండా ఇలా ఆర్థిక ప్యాకేజీలో అటువంటి తీసుకొచ్చారు. ఇంకా ఈ న్యూ లిబరల్ విధానాలలో మనకు తెలిసింది పెట్టుబడికి దాసోహం, శ్రామికులకు వ్యతిరేకంగా పనిచేయడం. ఈ ప్రభుత్వ ప్యాకేజీలో చూసినట్లయితే ఈ ప్యాకేజీలోనే మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ అంటూ, ఇంకొక వైపు రక్షణ రంగాన్ని విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించడం. ఇది వాళ్ళ దేశభక్తి. బొగ్గు రంగంలో అసలు కరోనా వైరస్ వ్యాప్తికును ప్రైవేటైజేషన్కు సంబంధం ఏమిటి? ఎందుకంటే అదే ఉపన్యాసంలో మోడీ ఇటువంటి ఆపదను మనము అవకాశాలుగా తీసుకోవాలి అన్నాడు. అదేనేమో అంటే ఇటువంటి కరోనా విపత్తు, మహా విపత్తు మాటున ఇవాళ ప్రైవేటీకరణ విధానాలు, బొగ్గు ప్రైవేటీకరణ, లేకపోతే అణుశక్తి రంగం ప్రైవేటీకరణ, విమానాశ్రయాలు అమ్మడం, ఈ ప్రైవేటీకరణకు దానికి ఏం సంబంధం లేదు. ఈ ఆపదలోనే ఈ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకురావాలి అని ఇటు పెట్టుబడికి, కార్పొరేట్ సెక్టర్కి సైమల్టేనియస్గా కార్మికులపై దాడులు జరిపారు. మనకు తెలుసు, ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో కార్మిక వర్గం మీద దాడులు జరిపి పని గంటలు పెంచుతాం, మినిమం వేజెస్ తగ్గిస్తాం, మీరు పని చేయవలసిందే అని మేడేను మరిచిపోయేలాగా మేడే మీద దాడి జరిపారు. అంటే ఇది కూడా ఈ నవ్య ఉదార ప్రస్తుత నేటి ఆర్థిక విధానాలలో భాగమే. ఇదొక పాలసీ. అదేవిధంగా ఇటువంటి అటు పెట్టుబడికి దాసోహం చేయడం, కార్పొరేటు విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు దాసోహం చేయడం, ఇంకొక వైపు కార్మిక వర్గాన్ని దెబ్బతీయడం ఈ విధానాలలో భాగంగానే. మరి ఇటువంటి విధానాలలో తీసుకొచ్చినప్పుడు నిజమైన ఆత్మనిర్భర్ భారత్ ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మోడీ అన్న ఆత్మనిర్భర భారత్ అది నిజమైన ఆత్మనిర్భర భారత్ కాదు. మోడీ ఆత్మనిర్భర్ భారత్ అనేది ఇక్కడ సాంకేతిక విజ్ఞానాన్ని విదేశాల నుంచి ఎగుమతి చేసుకుంటూ, ఇక్కడ కార్మికుల హక్కులను కాలరాచి వాళ్ళ శ్రమను దోచుకుంటూ, ఇక్కడ ముడి సరుకులను ఉపయోగించుకుంటూ, ఇక్కడ తయారు చేసిన వస్తువులను విదేశీ మార్కెట్లో అమ్మడమే ఆయన ఆత్మనిర్భర్ భారత్. ఆయన ఆత్మనిర్భర్ భారత్ మనందరికి తెలిసే ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా. మనమే కాదు, రఘురాం రాజన్ అన్నట మేక్ ఇన్ ఇండియా ఎందుకయా, మేక్ ఫర్ ఇండియా అని ఒక బూర్జువా ఆర్థికవేత్తే ప్రశ్నించాడు. కాబట్టి ఈ ఆత్మనిర్భర్ భారత్లో మనకు నిజమైన ఆత్మనిర్భర్ భారత్ లేదు.
నిజంగా చెప్పాలంటే ఇందులో వర్గ కోణం ఉంది. ఈ ఆత్మనిర్భర్ భారత్లో, ఈ ప్రైవేటైజేషన్లో, ఈ ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాలనే ఒక తప్పు సిద్ధాంతంలో వర్గ కోణం ఉంది. ఆ వర్గ కోణం ఏంటంటే ఇవాళ సంపన్న వర్గాలకే ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ విదేశీ కంపెనీలకే ఆత్మనిర్భర్ భారత్, చదువుకున్న మధ్యతరగతి స్కిల్డ్ లేబర్ ఫోర్స్కే ఈ ఆత్మనిర్భర్ భారత్ కానీ మామూలు ప్రజలకు కాదు, వలస కూలీలకు కాదు, కార్మికులకు కాదు, అసంఘటిత కార్మికులకు అంతకైనా కాదు. ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజీలో సామాజిక దృక్కోణం కూడా ఉంది. సామాజిక దృక్కోణంలో ఇక్కడ సంపన్న కులాలకు, ఇక్కడ ఉండే అగ్ర కులాలకు ఉపయోగపడే పాలసీలే తప్ప ఇక్కడ ఉండే దళితులకు, ఆదివాసీలకు, ముస్లింలకి, స్త్రీలకి ఉపయోగపడేది ఇందులో ఏమీ లేదు. ఇటువంటి కోణం నుంచి ఆత్మనిర్భర్ భారత్ అని మోడీ ప్రకటించాడు. అయినా చదువుకున్న ఆరోగ్యంగా ఉండే కార్మిక వర్గం లేకుండా ఆత్మనిర్భర్ భారత్ అర్థం లేదు. అందుకోసమే ఇదే ప్యాకేజీలో అసలు ఇంత మహావిపత్తు సమయంలో కూడా ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది రూలర్స్. ఇంతటి విపత్తున్నప్పుడు ప్రజారోగ్యాన్ని డెవలప్ చేద్దామనే ఆలోచన లేకుండా, అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా సరి అయిన ఫెసిలిటీస్ లేకుండా, ఏదో మేము గ్రామాలలో ఏదో చేస్తాము, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కు సెపరేట్ వార్డు కడతామని చెప్పి డబ్బులు ఏమన్నా ఇస్తారా అంటే ప్రకటించలేదు. అది వాళ్ళ ఆత్మనిర్భర్ భారత్. ఇక విద్యారంగానికి వస్తే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు, కానీ విద్యకు సంబంధించిన ఏ రకమైన కేటాయింపులు అందులో లేవు. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతటి విపత్తులో ఈ రెండు రంగాలను వదిలిపెట్టడం అంటే, కార్మిక రంగాన్ని అంటే కార్మికులను కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటలేరు, కార్మికులు కూడా విద్య రావాలని కోరుకుంటలేరు వాళ్ళకు. అలా కాకుండా అన్ని ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వ కార్పొరేట్ విధానాలుగా ఆ నినాదాలు ఏమంటే 1 country 1 రేషన్ కార్డ్, 1 country 1 డిజిటల్ ప్లాట్ఫామ్, 1 డిజిటల్ విద్యారంగంలో 1 డిజిటల్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తాయి, స్కూళ్ళను మూసివేస్తారు. అసలు స్కూళ్ళు నడుస్తున్నప్పుడే చదువు రావటం లేదని ఎన్నో నివేదికలు చెప్తున్నాయి. అంటే ఇట్లా నిరక్షరాస్యత, చదువు లేని ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దేది పోయి దాని గురించి ఏమీ మాట్లాడకుండా ఏమన్నంటే ఒకే దేశం ఒకే భాష, లేకపోతే ఒకే దేశం ఒకే మతం అని ఇవాళ నయా హిందుత్వ, ఒక రకంగా చెప్పాలంటే నయా హిందుత్వ, నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఇవాళ మోడీ పూనుకుంటున్నాడు. ఇది వచ్చేది ఇంతకు ముందు అనుకున్నట్టే ఆత్మనిర్భర్ భారత్ కాదు. ఇది మనకొచ్చేదంతా పరాధీన భారతం, పరభారత్, పరనిర్భరత అని అంటున్నారు. అంటే ఈ వేరే దేశాల మీద, విదేశాల పెట్టుబడి మీద, లేకపోతే విదేశీ స్వదేశీ కంపెనీల లాభాల కోసం పనిచేసే ఒక ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి, దానికి ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మనం అందరం కలిసి తప్పకుండా ప్రతిఘటించాలని నేను కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్స్ అండి లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు వేయాలనుకుంటే మీరు ఈ కామెంట్లో అడిగితే మేము చూడగలం.
ఎవరైనా ప్రశ్నలు ఉంటే పంపించండి. ఏ ప్రశ్న? థ్యాంక్స్ అండి లక్ష్మీనారాయణ గారు. ఎవరైనా ప్రశ్నలు మీరు ఈ కామెంట్ లో అడిగితే మేము చూడగలం. ఎవరైనా ప్రశ్నలు ఉంటే పంపించండి. ఒక ప్రశ్న వచ్చిందండి, వినపడుతుందా? చెప్పండి సార్, వినబడుతుంది. పరోక్ష పన్నులు ఉదాహరణకు పెట్రోలియం పెంచివేసి ప్రత్యక్ష పన్నులు తగ్గించే పద్ధతుల వల్ల అతి కొద్ది మంది వద్ద అత్యధిక సంపద పోగుపడుతుంది కదా సార్, మరి ఎలా అనేది ప్రశ్న. ఓకే, నిజానికి ఇప్పుడు భారతదేశంలో అసమానతలు దాదాపు ప్రపంచంలో కన్నా ఎక్కువ పెరుగుతున్నాయి అనేది చాలా నివేదికలు చెప్తున్నాయి. 1% ఆఫ్ ఇండియన్స్ దాదాపు 54% ఆఫ్ ఇన్కమ్ వాళ్ళు కలిగి ఉన్నారనేది మనకు నివేదికలు చెప్తున్నాయి. ఈ అసమానతలు ప్రత్యేకంగా ఈ న్యూ లిబరల్ పీరియడ్ లో చాలా విపరీతంగా పెరిగినాయి. అయితే అందుకోసమే కనీసము ఈ వీళ్ళ మీద మనం పన్నులు వేయాలి అని ఇప్పుడు చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఒక మెమరాండం కూడా సర్క్యులేట్ అయింది. ఈ 1% ఎవరైతే ఉన్నారో 1% లో దేశంలో జాతీయ ఆదాయంలో సగం ఆదాయం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు కనీసం కొంత వాళ్ళ దగ్గర నుంచి మనం పన్నులు వసూలు చేయాలి. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు వాళ్ళు వసూలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యక్ష పన్నులు వసూలు చేయాలని ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఈ 1% మీద వాళ్ళు పన్నులు వేయటం లేదు. అసలు పన్నులు వేయడం పక్కకు ఉంచండి, కార్పొరేట్ సెక్టర్ మీద పన్ను రాయితీలు కల్పించారు. అంటే కనీసము ఈ కోవిడ్ పీరియడ్ లో ఇంత సమస్య ఉంది, డబ్బుల సమస్య ఉంది, కనీసము ఆ రాయితీలు వెనక్కి ఇవ్వండి అని కాకుండా పన్ను రాయితీలు కల్పించడం. ఆ రకంగా మీకు గుర్తే ఉంటుంది, లాస్ట్ సెప్టెంబర్లోనో ఏమో దాదాపు 1,40,000 కోట్ల పన్నులను రద్దు చేశారు. ఇటు కార్పొరేట్ సెక్టర్కు రద్దు చేయడం, అంతేకాకుండా బ్యాంకులను దోచుకున్న వాళ్ళను చాలా ఒక మర్యాదతో దేశం బయటికి పంపి వాళ్ళని అక్కడనే ఉంచి ఈ విధానాలు కొనసాగిస్తున్నారు. బ్లాక్ మనీ పేరు మీద, కరప్షన్ మా దగ్గర లేదని పేరు మీద మనందరికి తెలిసిన విషయమే. నీరవ్ మోడీలు, ఇటు నరేంద్ర మోడీ, అటు నీరవ్ మోడీ, నీరవ్ మోడీలు, విజయ్ మాల్యాలు, ఇంకా రకరకాల అంబానీలు, వీళ్ళందరూ ఇవాళ ప్రభుత్వ బ్యాంకులను కొల్లగొట్టారు. అది కనీసం అదన్నా తీసుకురావట్లేదు వాళ్ళు. కాబట్టి తప్పకుండా మనం ఒక పెద్ద క్యాంపెయిన్ జరిపి కనీసం అట్లీస్ట్ 1%, అమెరికాలో జరిగినట్టు 1% పీపుల్, ఇంతమంది అసహ్యకరమైన అసమానత, మామూలు అసమానతలు టాలరబుల్, కానీ ఒక్క శాతం ప్రజలలో, 1% ఈ కార్పొరేట్ కంపెనీలలో ఇంత వాళ్ళ చేతిలో ఇంత వెల్త్ ఉండడం. వెల్త్ ట్యాక్స్ లేదు ఇక్కడ, వెల్త్ ట్యాక్స్ లేదు, కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నారు. చాలా మంది ఆర్థికవేత్తలు ఇంకా వేరే పన్నులు కూడా సజెస్ట్, కొందరు ఏమంటున్నారంటే కోవిడ్ పన్ను వేయండి. ఇది కోవిడ్ సమయం కదా, ఇది ఒక పెద్ద హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఇంతటి హ్యుమానిటేరియన్ క్రైసిస్, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతటి హ్యుమానిటేరియన్ క్రైసిస్ లో కార్పొరేట్ ఆసుపత్రులు నోరు విప్పటం లేదు. లక్షల కోట్ల ఆదాయం ప్రజల నుంచి కొల్లగొట్టుకొని, రోగాలు లేకున్నా రోగాలు ఉన్నాయని చెప్పి టెస్టులు చేసి ఇట్లా డబ్బులు సంపాదించుకున్న ఈ అపోలోలు కానీ లేకపోతే కేర్లు కానీ ఇటువంటి విపత్తులు ఆదుకుంటలేరు. కాబట్టి తప్పకుండా మనం ఈ 1% మీదనన్నా పన్ను వేయాలి, ప్రత్యక్ష పన్నులు తప్పకుండా వేయాలి అని మనము తప్పకుండా ఒక క్యాంపెయిన్ తీసుకుంటే బాగుంటుంది.
తప్పకుండా ఒక క్యాంపెయిన్ తీసుకుంటే బాగుంటుంది. ఈ ప్రశ్న మేడికొండూరు నుంచి నాగవర్ధని గారు అడుగుతున్నారండి. చెప్పండి సార్. ఆరోగ్యం మన ప్రాథమిక హక్కు కావాలి. రైట్. ఈ రంగంపై ఇంత నిర్లక్ష్యమా? కార్పొరేట్ ఆసుపత్రుల పాత్ర ఏమీ లేదు ఈ క్రైసిస్ లో, మరి వాళ్ళకి ఇన్ని రాయితీలు ఎందుకో? అదే పెద్ద సమస్య సార్. విషయం ఏమిటంటే ప్రస్తుత ఆర్థిక విధానాలు ఇంతకు ముందు మనం అనుకున్నట్టు ఈ నయా ఉదారవాద విధానాలలో మనం ఇంతకు ముందు అనుకున్నప్పుడు ప్రైవేటు సెక్టర్కు దాసోహం చేయడమే ప్రభుత్వాల యొక్క విధిగా వస్తుంది. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా కూడా కార్పొరేటు ఆసుపత్రులను అడిగి మీరు తప్పకుండా ఫ్రీగా చేయాలి ఈ కాలంలో, కనీసం ఈ కాలం ఒక 2 నెలలు చేయండి అని. ఆ 2 నెలలు కనీసము మీరేంటి సోకాల్డ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటున్నారు ఈ మధ్యలో. మీరు కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగానైనా కూడా మీరు ఫ్రీగా చేయండి అని ఏ ప్రభుత్వం అడగటం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు, ఒకప్పుడు ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు ప్రభుత్వాలకు. ఇప్పుడు అలా కాదు, ప్రభుత్వ ప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాలు దాదాపు కలిసిపోయాయి. అందుకోసమే ఈ వైద్య రంగం జరుగుతుంది కానీ నిజానికి వైద్య రంగంలో చాలా పెద్ద ఎత్తున కృషి జరగాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ లైఫ్. ఇవాళ గ్రామాలలో మనం వెళ్ళినప్పుడు ఏదైనా ఒక అనుకోని రోగం వస్తే వాళ్ళు అనేది ఏంటంటే ఇక మేము ఏం పోతాం సార్ ఆసుపత్రులకు, అంటే మేము చావటానికే నిర్ణయించుకున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, మేము వెళ్ళలేము అని ఇవాళ చాలా మంది గ్రామాలలో అటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వైద్యం ఎంత వ్యాపారం అయిపోయిందంటే, ఎంత ఖరీదు అయిపోయిందంటే అసలు దాని మీద పెద్ద ఎత్తున మనకు ఒక ఉద్యమం రావాలి. అఫ్ కోర్సు జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు కొంత కృషి చేస్తున్నారు, కానీ ఇంకా పెద్ద ఎత్తున ఆ కృషి జరగాలి. ప్రత్యేకంగా మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా ఒక పెద్ద ఎత్తున మెడికల్ ఎడ్యుకేషన్ వ్యాపారం అయ్యే దాని గురించి కూడా ఆలోచించి దానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున మనము ప్రచారం చేయాలి. ఎందుకంటే అసలు మెడికల్ ఎడ్యుకేషన్ వ్యాపారం అనేది అత్యంత దుర్మార్గం. వేరే వాటి వ్యాపారాలన్నా కొంత మనం ఏంటి అని అనుకోవచ్చు, కానీ ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం. ఇది బేసికల్గా ఏంటంటే అందుకోసమే సామాజిక రంగంలోనే ఉండాలి విద్య వైద్యం అనేది. అదేదో కమ్యూనిస్టులు చెప్పటం లేదు. ఇవాళ బూర్జువా ఆర్థికవేత్తలు సంక్షేమ రంగం కావాలనుకునే ఆర్థికవేత్తలు అందరూ అట్లీస్ట్ ఏంటంటే విద్య వైద్యం సామాజిక రంగంలో ఉండాలని అంటున్నారు. కానీ దానికి తగినంత మద్దతు జన సమీకరణ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా లేకపోవడం వలన వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆ కార్పొరేట్ ఆసుపత్రులకి దాసోహం చేస్తున్నారు. సార్ మీరు వీడియో ఆఫ్ చేశారు, కెమెరా ఆఫ్ చేశారు. ఓకే సార్. బుజ్జిగాడ్ ఇప్పుడు సార్ లేదు, ఇంకా వినపడుతుంది కానీ కెమెరా ఆఫ్ చేశారు చూడండి. మీ ముందున్న 3 బటన్స్ లో ఇప్పుడు సార్ ఇప్పుడు ఇంకా రాలేదు. వస్తున్నట్టున్నారు. లేదు, ఇంకా రాలేదా? మీరు ఆ కెమెరా మీద క్లిక్ చేయండి. బుజ్జిగాడ్ పర్వాలేదు సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా అంటే ఇది రావట్లేదు. ఇంకో ప్రశ్న ఉందండి. ఒక్క నిమిషం సార్, వస్తుంది. అది ఆగిపోయింది. స్టార్ట్ షేరింగ్. ఇప్పుడు సార్ ఇప్పుడు వస్తుంది. రైట్. ఓకే. ఈ కరోనా
లాక్డౌన్ల తర్వాత దేశ పరిస్థితులు ఎలా ఉండొచ్చు? ఇది ఆర్ సాంబశివరావు గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. రైట్. ఈ కరోనా తర్వాత యాక్చువల్గా పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు అయితే నాకు కనిపించటం లేదు. ఎందుకంటే ఈ కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ఏదైతే వీళ్ళు ఆర్థిక ప్యాకేజ్, అసలు ఆర్థిక ప్యాకేజ్ అనకూడదు, ఒక లిక్విడిటీ ప్యాకేజ్ ప్రకటించారో దాని వలన ఆర్థిక వ్యవస్థ కోలుకునే పరిస్థితి అయితే లేదు అనేది నాకు అనిపిస్తుంది. అయితే ఇది ఏదైనా కూడా పాలసీలలో కూడా మన సమాజంలో ఉండే వర్గాల మీద, శక్తుల మీద ఆధారపడి ఉంటుంది. మొన్న కార్మిక రంగం హక్కుల మీద దాడి జరిపారు. వెంటనే కార్మిక వర్గం స్ట్రైక్ చేసి ఒక మేరకు వెనక్కి కొట్టే ప్రయత్నాలు చేసింది. కాబట్టి కరోనా వీళ్ళు తీసుకున్న పాలసీలో మాత్రం ఇది బాగుపడే పరిస్థితి లేదు. ఇంకా ఇది అందుకోసమే ఆ ఎస్టిమేటు 4% దిగజారిపోవడం, అంటే రుణాత్మకమైన, అంటే మైనస్ 3% నుంచి, అంటే ఒకప్పుడు 8% ఉండే, మోడీ వచ్చినప్పుడు ఆర్థిక వృద్ధి 8% ఉండే 2014-15లో. కోవిడ్కు ముందు 3.1% వచ్చింది. ఇప్పుడు ఈ కరోనా తర్వాత 3.1% నుండి 2కు పోయి, 1 పోయి, -1కు పోయి, -2 పోయి, -3 పోయి, -4.5% దిగజారిపోయే అవకాశం ఉంది. దీని వలన పెద్ద ఎత్తున ఇప్పుడు మనం అనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉండే ప్రగతిశీల వామపక్ష శక్తులు ఆ రంగాలను, ఆ వలస కూలీలు లేకపోతే అసంఘటిత కార్మికులు, కార్మిక వర్గం, విద్యార్థులు, వీళ్ళందరూ గనక ఆర్గనైజ్ అయ్యి ఇదే సమయంలో ప్రభుత్వ రంగం ప్లే చేయాలి. ఇన్ని రోజులు మనతో ఏమన్నారు? ప్రభుత్వం యొక్క పాత్ర తగ్గాలి, మార్కెట్ పాత్ర పెరగాలి అని అన్నారు. కానీ ఇటువంటి విపత్తులో అట్లా అన్న వాళ్ళే మార్కెట్ కావాలి, మార్కెటే అన్ని పరిష్కరిస్తుంది అన్న ఇవాళ ఆర్థికవేత్తలు కూడా ఇవాళ లేదు ప్రభుత్వం కూడా కొంత చేయాలి, స్టేట్ ఆల్సో షుడ్ ప్లే సమ్ రోల్ అని ఇవాళ అంటున్నారు. ఆ యొక్క ఐడియాను మనం అందుకొని, అంటే మామూలు వాళ్ళు, ఈవెన్ మనం అనుకున్న పాలక వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా అంటున్నారు. కాబట్టి ఇప్పుడే ఈ స్టేట్ యొక్క రోల్ పెరగాలి అని కనుక మనం ఒత్తిడి తీసుకొస్తే, అంటే స్టేట్ రోల్ ఫర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆఫ్ ది పీపుల్. ఇంతకు ముందు రాజ్యం ఉంది, స్టేట్ రోల్ ఏం పోలేదు ఎప్పుడు. కానీ ఇప్పుడు ఉన్న స్టేట్ రోల్ అంతా కార్పొరేట్ సెక్టర్, అటు వ్యవసాయంలో కార్పొరేటీకరణ, సరళీకరణ, పరిశ్రమలలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ వాళ్ళ వైపు ఆల్రెడీ పనిచేస్తుంది. కానీ ఈ కరోనా విపత్తును మనం కూడా ఒక అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ఇవాళ వెల్ఫేర్ రంగాల మీద ఖర్చు పెట్టకపోతే ఇక్కడ ప్రజలు ఊరుకోరు. ఇక్కడ విద్య మీద కానీ, వైద్యం మీద కానీ, మిగతా రంగాలలో కానీ ప్రభుత్వ రంగం రావాలి. దానికి ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి చేసే అవకాశం కూడా ఉంది. ఆ అవకాశం ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది, ఎంతవరకు నిజమవుతుంది అనేది ఈ దేశంలో ఉండే ప్రగతిశీల శక్తుల బల మీద ఆధారపడి ఉంటుంది. అంటే పాలక వర్గాన్ని ఒక రకంగా ఒత్తిడి చేసి చేయించవలసిన పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. ఇంతకు ముందు ఒక 3 నెలల ముందు మనం మాట్లాడితే ఎవరు వినేవాళ్ళు కాదు. ఏంటి సార్ ఊరికే మీరు ప్రభుత్వమే చేయాలంటున్నారు అని అనేవాళ్ళు. కానీ కరోనా వచ్చిన తర్వాత అవును ప్రభుత్వం చేయాలి. ఈవెన్ కొంచెం మానవతా దృక్పథం ఉన్న వాళ్ళు కూడా వలస కూలీల బాధలను చూసి లేదు ప్రభుత్వం ఏదైనా ప్రకటించాలి, ప్రభుత్వం వీళ్ళను ఆదుకోవాలి అని వాళ్ళు అంటున్నారు. ఇదే అదనుగా మనంగా తీసుకొని ఒక రివర్స్ ఆఫ్ మోడీ ఏమో కరోనాను అదునుగా తీసుకొని తన వర్గ పాలనను స్ట్రెంథన్ చేస్తున్నాడు, కార్పొరేటీకరణ వేగవంతం చేస్తున్నాడు, ప్రైవేటీకరణ వేగవంతం చేస్తున్నాడు. అదే అవకాశాన్ని మనం వాటికి వ్యతిరేకమైన పాలసీలు వచ్చేటట్టు మనము డిబేట్లు జరపడము, ప్రచారం చేయడము, ఉద్యమాలు చేయడం అనేది చేస్తే తప్పకుండా కొంత మార్పు వస్తుందని అయితే నాకు అనిపిస్తుంది.
ఇంకో ప్రశ్న సార్, విశ్వనాథం అడుగుతున్నారు. అలాగే విండ్ ఫాల్ ట్యాక్స్ కూడా వేయాలని కొంతమంది ఆర్థికవేత్తలు సూచించినట్లు గుర్తు. మీరు క్లారిఫికేషన్ ఇవ్వగలరు? విండ్ ఫాల్ అంటే ఒక క్లారిఫికేషన్ సార్, విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే మరి ఏమిటి అని నేను వినలేదు. అది అంటే ఎవరి మీద వేయాలి అని, ప్రత్యక్ష పన్నా పరోక్ష పన్నా? అదే ఇప్పుడు ఏదైనా ఒక వనరును ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే అక్కడ ఊహించని విధంగా లాభాలు వచ్చినప్పుడు దానిపైన ట్యాక్స్ వేయాలి అనేటువంటిది ఒక సూచన. ఓకే, అది చేయాలి. అందులో ప్రభుత్వమే కల్పించినప్పుడు అన్ని. ఇవాళ చాలా ప్రైవేటు సెక్టర్లో ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి. మన దగ్గర కూడా వచ్చినాయి. ఏది మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇంకేదో మన ఆయన పేరేంది, ఇంకొక ఆయన మన ఇంకొక రెడ్డి, ఇట్లా పల్లా రాజేశ్వర్ రెడ్డి యూనివర్సిటీ, వీళ్ళందరూ వస్తున్నారు. కానీ అక్కడ సమస్య ఒకటేందంటే అసలు ఎందుకు రావాలి వాళ్ళనే ప్రశ్న మనం రేజ్ చేయాలి. ప్రైవేటీకరణ జరగనిచ్చి అడగవలసిన పని లేదు. అసలు ఫస్ట్ ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణ సరే ఒక జరిగి ప్రభుత్వ ఆస్తులు వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో జరిగేది అదే కదా. వాళ్లకు భూములు ఇస్తున్నారు. మన మోడీ అన్నట్టు ల్యాండ్ లేబర్ అంటే ల్యాండ్ని ఇస్తాడు తీసుకుపోయి, ఆ 4 ఉపన్యాసంలో చెప్పినట్టు. అంటే వాళ్లకు భూములు ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం, నీటి వసతులు ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇక ప్రైవేట్ ఏముంటది అక్కడ, ఏదో పెట్టుబడి పెట్టుకొని వచ్చి అక్కడ పెడితే. కాబట్టి ఆ బేసిస్ మీదనే విండ్ ఫాల్ ట్యాక్స్ అనండి, ఇంకేదన్నానండి, ఇట్ ఈజ్ ఏ స్టేట్ ప్రాపర్టీ నీకు ఇచ్చారు కాబట్టి దాని భాగం నువ్వు ఇవ్వాలి అనేది డిమాండ్ చేయాలి. వాళ్ళకు లాభాలు వస్తాయా కాదా అనే దానితో కాకుండా ఈ ప్రభుత్వ భూములలో కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలి ఎంతో కొంత మేరకు ట్యాక్స్, పర్టికులర్గా ఈ కరోనా సమయంలోనైనా ఇవ్వాలి. సో తప్పకుండా అది మనం చేయాలని అడగాలి. తర్వాత సార్ ఒక ప్రశ్న, ఇప్పుడు వామపక్షాలు మరికొన్ని పార్టీలేమో ఈ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేనటువంటి అన్ని కుటుంబాలకి 7,500 చొప్పున ప్రతి నెలకి 6 నెలల పాటు వేయాలి ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అటువైపు ఎంత ఇవ్వాలన్నారు? 7,500 రూపాయలు నెలకు 6 నెలల పాటు ఇవ్వాలి అని ఎవరికి నాన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్. ఇంకొక పక్కన సుబ్రహ్మణ్య స్వామి లాంటి బీజేపీ ఎంపీ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేస్తే ఈ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నిజంగా అట్లా ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ విధానమే ఉండకూడదు. అప్పుడు డబ్బంతా మార్కెట్లోకి వచ్చి ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది అనేది ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు. నిజంగా అట్లా జరుగుతుందా? అదేవిధంగా 7,500 రూపాయలు వేయటం అవసరమా? దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. సుబ్రహ్మణ్య స్వామి గారు అన్నదానికి ఇన్కమ్ ట్యాక్స్లు ఎత్తేస్తే వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు ఉత్పత్తి చేస్తారనే దానికి ఆధారాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేక వచ్చే సమస్య కాదు. ఇప్పుడు మోడీ ప్యాకేజీలో కూడా ఏమంటున్నారు, మేము రుణాలు ఇస్తాం అండ్ డబ్బులు ఇస్తాం, మీరు ప్రొడ్యూస్ చేయండి అంటే. మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్టు డిమాండ్ లేనప్పుడు అక్కడ నువ్వు డబ్బులు ఇచ్చి ఏం చేసుకుంటాం? అక్కడ కార్లు కొనేవాడే లేనప్పుడు, లేదు నువ్వు కార్లు తయారు చేయి, ఇంకా కొన్ని డబ్బులు ఇస్తాము నీకు, ఇంకా కొన్ని రుణ సౌకర్యాలు ఇస్తాము అని అంటే ఏమన్నా అర్థం ఉందా? అసలు పెట్టుబడి అనేది ఉత్పత్తి చేయడం కోసం కావాలి తప్ప, ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో, డిమాండ్ లేని పరిస్థితులలో మేము రుణ సౌకర్యాలు ఇస్తాము, మేము లిక్విడిటీ ఇస్తాము అనేది మీనింగ్లెస్. ఇది ఒక అర్థం లేని, అందుకే ఈ ప్యాకేజ్ ఇట్స్ ఏ మీనింగ్లెస్ ప్యాకేజ్. ఆ సుబ్రహ్మణ్యం స్వామి అన్నాడు కూడా, ఇప్పుడు డబ్బులు లేకనా ఇక్కడ?
ఇవాళ మన దగ్గర ఎంతమంది బిలియనీర్లు ఉన్నారు, ఎంతమంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతుల దగ్గర డబ్బులు లేవా? ఆ డబ్బులను తీసుకొచ్చి కనీసం ఏంటంటే ఏదన్నా చేయొచ్చు కదా ప్రజల కోసం. వాళ్ళు చెయ్యరు. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఎప్పుడైతే లాభాలు వస్తాయి అనుకున్నప్పుడే చేస్తారు. ఇప్పుడు డబ్బులు లేక సమస్య కాదు. మన దేశంలో ఉండే పెట్టుబడిదారి వర్గం ఇట్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ క్యాపిటలిస్ట్ క్లాస్. దానికి డబ్బులు లేక కాదు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అన్నది ఏమి, ఈ పరిస్థితులలో అసలే పనికిరాదు. అది డబ్బులు ఉంటే ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అవసరం ఉంటే డాలర్లుగా మార్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్న రూపాయల విలువ కొంచెం తగ్గిపోయింది అనుకుంటే డాలర్లో మార్చుకొని వట్టిగా కూర్చుంటారు తప్ప వాళ్ళేమి ఇటువంటి చేయరు. ఇక తప్పకుండా వామపక్షాలన్న 7,500 ప్యాకేజు తప్పకుండా అది మనం అడగవలసిందే. యాక్చువల్గా ఒక ఇండిపెండెంట్ సర్వే వాళ్ళు చెప్పింది ఏంటంటే 80% బాటమ్ హౌస్ హోల్డ్స్ ఉంటాయి. అంటే దేశంలో దిగువన 80% ఈ హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి దాదాపు వాళ్ళు అనేది డబుల్ 15,000 రూపాయలు ఇవ్వండి అని అంటున్నారు. అది ఇవ్వండి, ఈ ఆర్థిక వ్యవస్థ తప్పకుండా బాగుపడుతుంది. ఎందుకంటే దాని లాజికే వేరు. అట్లా అట్టడుగు వర్గాలకు, ఇది కూడా మనకు తెలిసిన విషయం, అట్టడుగు వర్గాలకు ఎప్పుడైతే మనం ఆదాయం కల్పిస్తున్నామో, ఎప్పుడైతే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామో అదే డిమాండ్ పుంజుకుంటుంది. దాని ద్వారానే ఉత్పత్తి జరుగుతుంది. దాని ద్వారానే ఈ రుణాలు కూడా ఉపయోగపడతాయి. అదే ఈ రుణాలు యూజ్లెస్ అయిపోతాయి. కాబట్టి అటువంటి ప్యాకేజ్ మనం తప్పకుండా అడగాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆదాయాలు పోగొట్టుకున్న వాళ్ళే ఎంతో కొంత మేరకు. సో కాబట్టి తప్పకుండా అది అడగాలి. అంతేకాకుండా ఇంకొకటి వామపక్ష ఆర్థికవేత్తలు కూడా అనేది ఏంటంటే యూనివర్సలైజ్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 70 మిలియన్ టన్నులకు ఎక్కువ ఇవాళ FCI గోడౌన్లో ఉన్నాయి. అవి వలస కూలీలకు, మిగతా వాళ్ళకు పంచండి, యూనివర్సలైజ్ చేయండి. వీళ్ళకి ఇస్తాం, వాళ్ళకి ఇవ్వం, నీ కార్డు ఉందా లేదా, ఇదంతా ఇటువంటి సమయంలో మాత్రం ఇన్హ్యూమన్. ఇట్ ఇస్ ఏ హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఇటువంటి పరిస్థితులలో లేదు ఈయనకు కార్డు లేదు అనడం అనేది చాలా దారుణమైన విషయం. తప్పకుండా అవి మనము చేయవలసిన వాటి కోసం ఒత్తిడి చేయాలి. వాళ్ళు చేయరు. అది ప్రస్తుత ఆర్థిక విధానాల ప్రాబ్లం ఏంటంటే యూనివర్సల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నాం, చేయట్లేదు వాళ్ళు. ఈ 7,500 కూడా అట్లా చేయరు. ఇక పెద్ద ఎత్తున దానికి ఒత్తిడి వస్తే తప్ప. సో తప్పకుండా మనం అది చేయవలసిన పని అనేది నా అభిప్రాయం. మన దేశంలో కనిపించినటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఏ దేశంలో కూడా ఈ కరోనా సందర్భంగా ఇంతమంది వలస కార్మికులు, కోట్ల మంది వలస కార్మికులు ఒక ప్రాంతం నుంచి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తూ కనిపించారు. అది వేల కిలోమీటర్లు నడుస్తూ వెళ్తున్నారు పిల్ల పాపలతో, నెత్తి మీద చాలా బరువైనటువంటి మూటలతో. ఇది ఏ దేశంలో కూడా కనిపించలేదు. ఇది ఎందుకని భారతదేశంలోనే ఇట్లా కనిపిస్తుంది? దీనికి కారణం ఏమై ఉంటుంది? ప్రధానంగా నేను అనుకునేది ఏమంటే సార్, దీనికి కారణము ఒకటేమో మనది లేబర్ సర్ప్లస్. అఫ్ కోర్స్ చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంది, మన దగ్గర కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంది. కానీ చైనాలో ఇటువంటి పరిస్థితి ఉండదు. ఇట్లా మన లెక్క వలస కూలీలు ఇంత దూరం నుంచి ఇటువంటి పరిస్థితుల్లో నడిచే పరిస్థితి అట్లీస్ట్ ఇంత పెద్దగా కనిపించదు. ఎందుకంటే మన దగ్గర ఏదైతే చిన్న తరహా పరిశ్రమలు అవసరమో, ఏదైతే కుటీర పరిశ్రమలు అవసరమో, ఎక్కడైతే మనకు గ్రామీణ ప్రాంతాలలో, చైనాలో వాళ్ళు ఏం చేశారంటే అందుకోసమే టౌన్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అని పెట్టారు. అంటే పరిశ్రమలు అంటే ఓన్లీ హైదరాబాద్లోనే పెట్టాలి, పరిశ్రమలు అంటే ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే పెట్టాలి అని కాకుండా పరిశ్రమలంటే గ్రామాలకు దగ్గర పెట్టాలి. అప్పుడే గ్రామాలకు, పట్టణాలకు, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి ఉన్న వైరుధ్యం మనం పరిష్కరించగలమని చైనాలో వాళ్ళు అట్లా పెట్టి గ్రామాలలో వాళ్ళు టౌన్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ స్థాపించి ఈ వ్యవసాయ రంగంలో
ఏదైతే ఎక్స్ట్రా లేబర్ ఏదైతే ఉందో ఆ లేబర్ నంతా వాళ్లకు చదువు చెప్పించి, అది ఇక్కడ మన దగ్గర ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఇంకా 25% ఇల్లిటరసీ అంటే అది సిగ్గుచేటైన విషయం. అటువంటి కార్మికులను ఎడ్యుకేట్ చేసి నైపుణ్యం కలిగించి అక్కడ ఇండస్ట్రీలు స్థాపించారు వాళ్ళు. ఇక్కడనేమో 80%కు నైపుణ్యాలు లేవు. 80%కు ఈ సోకాల్డ్ ఆత్మనిర్భర్ భారత్ లో బాగుపడే వాళ్ళు పైన ఉన్న 20% కలిగిన చదువుకున్న అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లకు తప్ప మిగతా 80% మందికి నిజమైన చదువులు లేకుండా చేశారు. సో కాబట్టి ఇక్కడ మన మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఆ సమస్య ఉంది. ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ లేబర్ ఇంటెన్సివ్ టెక్నాలజీతో పట్టణాలలో కాకుండా పల్లెలకు దగ్గర, మండలాలకు దగ్గర మనం పరిశ్రమలు స్థాపించినప్పుడు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇటువంటి పారిశ్రామీకరణ జరగవలసి ఉంది. అలా కాకుండా మన దగ్గర ఏంటంటే పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడం, ఓన్లీ హైదరాబాద్ లో పెట్టడం, లేకపోతే ఇంకెక్కడో పెట్టడం వలన ఈ వలస కార్మికుల సమస్య మనకు వస్తుంది. అక్కడ తప్పకుండా వ్యవసాయ సంక్షోభం ఒకటి వచ్చింది మన దగ్గర. ఇంకొక కారణం ఏంటంటే అసలు వ్యవసాయంలో లాభసాటిగా లేదు. వాళ్ళు లాభసాటిగా లేదు కాబట్టి ఒక కుటుంబంలో ఒకరిని ఏమో అక్కడ నుంచి 3-4 పట్టణాలకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కావలసిన, మీరు సరే ఏదో ఇప్పుడు ఏదో రైతు బంధు అంటున్నారు, కానీ అసలు సమస్య ఏంటి వ్యవసాయ రంగంలో? వ్యవసాయ రంగంలో ఏం పరిష్కారం చూశాడు ఈ సో కాల్డ్ ప్యాకేజీలో? ఉన్న ప్యాకేజీలో ఇంకా ఎక్కడనైనా మీరు అమ్ముకోండి, లిబరలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, నిల్వలు చేసుకోండి, బ్లాక్ మార్కెట్ కండి అని ఇటువంటి పాలసీలు చేశారు. కానీ జరగవలసింది ఏమంటే వాళ్ళ పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వటం లేదు? ఇవాళ స్వామినాథన్ కమిషన్ చెప్పిన ఆ పద్ధతి ప్రకారమైన ఇస్తానని ఎందుకు అనటం లేదు? అటువంటి పాలసీలు లేనప్పుడు వ్యవసాయం సంక్షోభంలో, యాక్చువల్గా మోడీ కాలంలో అత్యంతంగా మనం చూసిన సంక్షోభం వ్యవసాయ సంక్షోభం. మనకందరికీ తెలుసు, మహారాష్ట్రలో అక్కడ ఇక్కడ రైతులు వాళ్ళు కూడా ఇట్లా రోడ్ల పంట నడిచి కాళ్ళు కాయలు కాసి ఎట్లా వాళ్ళు డెమాన్స్ట్రేషన్లు చేశారో అలాంటి వ్యవసాయాన్ని వీళ్ళు నాశనం చేశారు. కాబట్టి ఇటువంటి వలస కార్మికులు ఎక్కువయ్యారు. లేకపోతే ఎందుకు వస్తారు వలస? బతకలేక పట్టణాలకు వస్తున్నారు. పొట్ట చేత పట్టుకొని ఇవాళ పట్టణాలకు వస్తున్నారు. అక్కడ బతుకు లేదు. ఇక్కడికి వస్తే ఎక్కడనన్నా బతుకుంటుందంటే ఇక్కడ కూడా బతుకులేక అటుగాక ఇటుగాక ఇట్లా వలస కార్మికులు వాటికి లెక్క కూడా లేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? కొంతమంది 8 కోట్లు అంటున్నారు, కొంతమంది 10 కోట్లు అంటున్నారు. ఒక లెక్క ప్రకారం 30 కోట్లకు పైగా ఉన్నారు మైగ్రెంట్ లేబర్. అది సీజనల్ మైగ్రెంట్ కావచ్చు, కొంతకాలం ఎక్కువ కాలం ఉండొచ్చు. కాబట్టి వలస కార్మికుల సమస్య చాలా పెద్ద సమస్య. కాబట్టి ఆ కారణాల వలన ఇక్కడ వలస కార్మికులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అయితే జనాభా అన్నాను, కానీ జనాభా ప్రధానమైన కారణంగా ప్రస్తుత పాలసీలు, ప్రస్తుత ఆర్థిక విధానాలు, ఇంతకు ముందు చేసిన ఆర్థిక విధానాలు, మన్మోహన్ సింగ్ చేసిన ఆర్థిక విధానాలు, వీళ్ళకి ఏం తేడా ఉంది? వీళ్ళేదో హిందూ మతోన్మాదాన్ని అడ్డు పెట్టుకొని హిందూ రాష్ట్రం స్థాపించడం అనేది తప్ప మోడీకును మన్మోహన్ సింగ్ కు ఏ రకమైన తేడా ఉంది ఆర్థిక విధానాలలో? ఒక రకంగా సేమ్, నో డిఫరెన్స్. ఇవాళ ఏదో కాంగ్రెస్ ను అది ఇది వాళ్ళు అంటారు, ఏంటి నీకేం తేడా ఉంది? కాబట్టి ఇటువంటి ఆర్థిక విధానాలు ఉన్నంత కాలం ఈ వలస కార్మికుల సమస్య ఉంటుంది. సో చిన్న చిన్న వాళ్ళ సమస్యలతో తీసుకొని ఒక రకంగా, అందుకోసమే స్టేట్ గనక ఒక రకంగా స్టేట్ను గనక మనం టిల్ట్ చేయగలిగితే టువర్డ్స్ పీపుల్, ప్రజా ఉద్యమాల ద్వారా తప్పకుండా ఈ వలస కార్మికుల సమస్య కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి మనం చేస్తే బాగుంటుంది. తర్వాత చైనాకు సంబంధించే ఇంకో ప్రశ్న అండి. చైనాలో ఇటీవల కాలంలో ఈ కార్మికుల వేతనాలు పెంచింది గవర్నమెంట్. పెంచి వాటిని గట్టిగా పనిచేయాలని చెప్పేసి షరతులు విధించింది. ఈ కంపెనీ వేతనాలు, కార్మికుల వేతనాలు పెంచి వాటిని గట్టిగా అమలు చేయాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టింది, అమలు చేస్తుంది. దానివల్ల కొంతమంది అక్కడ తమ లాభాలు తగ్గుతున్నాయని విదేశీ పెట్టుబడిదారులు అటు ఇండోనేషియాకో, వియత్నాంకో, బంగ్లాదేశ్కో వస్తున్నారు. దీనికి కారణం మరి ఇండియాకి రావడం లేదనేటువంటిది ఫిగర్స్ చెప్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన దగ్గర ఆ విధమైనటువంటి స్కిల్ కలిగినటువంటి వర్కర్స్ను డెవలప్ చేయటం లేదు. అంత
హైలీ స్కిల్డ్ కానీ స్కిల్డ్ వర్కర్స్ను ఆ విధంగా డెవలప్ చేయట్లేదు, విద్యారంగం మీద ఆ విధమైనటువంటి ఎఫర్ట్స్ లేవు అని చెప్పేసి దానివల్ల ఇది జరుగుతుంది అనేటువంటిది ఒక విశ్లేషణ. మనకంటే బంగ్లాదేశ్లో బెటర్గా ఉండటం అనేది ఎవరికైనా అది అది విన్నప్పుడు ఇదేమిటి అని అనిపిస్తుంది. బంగ్లాదేశ్ చాలా వెనుకబడినటువంటి దేశం కదా, మనది చాలా అడ్వాన్స్ కదా, మరి అక్కడ ఉన్నంత టెక్నాలజీ, ఆ స్కిల్డ్ లేబరు మన దగ్గర, స్కిల్డ్ వర్కర్స్ మన దగ్గర ఎందుకు లేరు అనేటువంటి ఆవేదన అని అనిపిస్తుంటుంది, ఎంత తేడా ఉంది అని. మీరు విద్యారంగంలోనే ఉన్నారు కనుక మనము ఈ స్కిల్ పెంచడం విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వైఖరి భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఉందా? అసలు ఆ విధమైనటువంటి ప్లానింగే కనిపించదా? తప్పకుండా. ఇప్పుడు చైనాలో సరే వాళ్ళ వేతనాలు పెంచితే లాభాలు రావట్లేదని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే చైనాలో నాకు తెలిసినంత వరకు కొంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏది అక్కడ ఉండే విదేశాల నుంచి వచ్చిన క్యాపిటలిస్టుల మీద ఎప్పుడంటే అప్పుడే వెళ్ళిపోవటానికి కొంత రెస్ట్రిక్షన్స్ మొన్నటి వరకు ఉండే. ఇప్పుడు ఎట్లా ఉందో అనేది కొంత మనకు తెలియాలి. ఇక ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఫారినర్స్ అక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే, సపోజ్ ఒక అమెరికా ఆయన వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ నేను వెళ్ళిపోతానంటే అక్కడ ప్రభుత్వం ఊరుకోకుండా ఏం చేస్తుందంటే, నువ్వు పోతే పోగాని ఇంకొక ఫారినర్ని తీసుకొచ్చి పెట్టి ఇక్కడ, అంటే ఈ పరిశ్రమ మూసేయటానికైతే లేదు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, బ్రిటన్ వాళ్ళతోనో ఇంకెవరి వాళ్ళతోనే మళ్ళీ ఇటువంటి పెట్టుబడులు పెట్టుకొని ఎన్ష్యూర్ చేస్తేనే నువ్వు వెళ్ళిపోవటానికి అవకాశం ఉందని వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మన దగ్గర ఏ మాత్రం రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవడైనా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇలా ఉంది. వీళ్ళకి యాక్చువల్గా ఈ దేశంలో పెట్టుబడి రావాలని కూడా నిజంగా వాళ్ళకి లేదు. వేరే దేశాలు కూడా పెట్టుబడి ఎందుకు వస్తుంది? వట్టిగా రాదు కదా. వాళ్ళు ఎందుకు వస్తుంది? మనం వ్యతిరేకిస్తాం, విదేశీ పెట్టుబడులు అవసరం లేదు. మన దేశంలో ఆల్రెడీ పెట్టుబడిదారులు ఉన్నారు. మన దేశంలో పెట్టుబడిదారులు ఇక్కడే కాదు, ఆఫ్రికాకు పోయి కూడా దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ పెట్టుబడి లేక పరిస్థితి కాదు. కానీ అయినా సపోజ్ ఏంటంటే ఒక ఫారెన్ వాళ్ళు రావాలంటే వాళ్ళు కూడా తప్పకుండా చూస్తారు. ఏముంది ఇక్కడ ప్రత్యేకంగా? అన్నిటికన్నా శ్రమశక్తి, అన్నిటికన్నా లేబర్ పవర్. మోడీ కూడా తన ఉపన్యాసంలో పెద్ద ఏంటిది డెమోగ్రఫీ అని పెద్ద మాట్లాడి, ఏంటి నీ డెమోగ్రఫీ? ఇంతమంది వేలాది లక్షలాది పిల్లలను బాల కార్మికులుగా మార్చినది నువ్వు గురించి డెమోగ్రఫీ గురించి మాట్లాడేది ఏముంటుంది? డెమోగ్రఫిక్ డివిడెండ్స్ కావాలి, పని చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఇక్కడ, కాబట్టి వాళ్ళు బాగా పనిచేస్తే ఈ భారతదేశం ప్రపంచానికే, ఇవన్నీ బట్టి డైలాగులు, ప్రపంచానికి ఇది చేసేది ఏమీ లేదు. ఇక్కడ 80% యొక్క చిల్డ్రన్, 80% ఆఫ్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ లేనప్పుడు ఏం భారత నిర్మాణం? అదే వాళ్ళకు దూరదృష్టి ఏమీ లేదు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం తప్ప ఇంకా వేరే విద్య గురించి ఏ రకమైనది లేదు. ప్రైవేటు యూనివర్సిటీలు ఇవాళ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చినాక స్కిల్స్ ఎట్లా పెరుగుతాయండి? ఇవాళ ప్రైవేటు యూనివర్సిటీలలో లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఎవరు చదవగలరు? వలస కార్మికుల పిల్లలు చదవగలరా? అసలు వలస కార్మికుల పిల్లల చదువు గురించి ఒక్క మాట ఆయన మాట్లాడిందా? 4 సార్లు జాతిని ఉద్దేశించి మాట్లాడి వలస కార్మికులకు క్షమాపణ చెప్పి వాళ్ళు కాళ్ళ మొక్కవలసిన అవసరం ఉంది మోడీ. ఎందుకంటే అహంకారపూరితంగా, ఆలోచన లేకుండా, ప్లాన్ లేకుండా లాక్డౌన్ చేసి వాళ్ళని ఎక్కడికి పోకుండా చేశాడు. వాళ్ళ పిల్లలకు చదువు లేదు. లేకపోతే చదువుకున్నాం అనుకున్న వాళ్ళకు కూడా ఇవాళ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇవాళ స్కూళ్ళు మూసేస్తున్నారు. అసలు అక్కడ చదువు లేకుండా చేస్తున్నారు. అక్కడ టీచర్ల రిక్రూట్మెంట్ లేదు. నిరుద్యోగం అక్కడ ఇండియాలో లేదు, ఇక్కడ లేదు. ఎవరికి విద్యారంగం గురించి? అసలు విద్యారంగం అనేది లాస్ట్ ఆప్షన్. అసలు వాళ్ళకు అందరికీ విద్య రావాలని, అందరికీ నాణ్యమైన విద్య రావాలని, అందరికీ సమానమైన విద్య రావాలని అనే ఒక దృక్పథము ఈ దేశ పాలకులకు ఎప్పటి నుంచో లేదు. ఈ మోడీ ఇటువంటి ప్రభుత్వాలకు అంతకన్నా లేదు. సో కాబట్టి వాళ్ళకు ఏదో చైనా నుంచి పెట్టుబడులు వస్తాయంటే పెట్టుబడులు అట్లా రావు. ఇక్కడ ఎలాగో నైపుణ్యమైన కార్మికులు లేరు. ఏవో కొద్ది మంది ఆ 20% అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికాకి వెళ్ళిపోతారు. అక్కడ సిలికాన్ వ్యాలీలో ఉంటాడు. ఇక్కడ ఉండే ఆత్మనిర్భర్ భారత్ ఏముండదు. ఇదంతా పరాధీన భారతం అయిపోయి
బేసికల్ గా స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు ఇది ఆత్మనిర్భర్ భారత్. ఇక్కడుండే 80%, 90%, 99% ప్రజానీకానికి, వలస కార్మికులకు ఇది ఆత్మనిర్భర్ భారత్ కాదు అని చెప్పవలసిన అవసరం ఉన్నది. ఓకే సార్, లక్ష్మీనారాయణ గారు చాలా థ్యాంక్స్ Thank- అండి. దాదాపు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఈ కార్యక్రమం జరిగింది. మీరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పినందుకు సుందర విజ్ఞాన కేంద్రం తరఫున, చూస్తున్నటువంటి అందరూ వీక్షకుల తరఫున మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది వీక్షకులు ఉన్నారు ఇక్కడ, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు ఈ కరోనా నేపథ్యంలో విద్యారంగం అనేటువంటి అంశం మీద ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు, ఆయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయ్యారు, ఆయన ప్రసంగిస్తారు రేపు. వారికి దానికి సంబంధించిన పోస్టర్ని మళ్ళీ మీకు ఒకసారి పంపిస్తాము. అది కూడా ఫేస్బుక్లోనే ఉంటుంది కనుక రేపు దానికి హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా సండే మార్నింగ్ 10:30కి ఈ కరోనా విజృంభిస్తుంటే ప్రభుత్వాలేమో దాని చొరవ తగ్గించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంలోనైతే మోడీ గారు బయటికే రావటం లేదు, ఆయన పదే పదే వచ్చి మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే విజృంభణ ప్రారంభమైందో ఆయన తిన్నగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి స్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పత్రికల్లో చాలా వ్యాఖ్యలు వస్తున్నట్లు, కార్టూన్లు వస్తున్నట్లు మీరే చావండి అన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. మరి ఇట్లా ఉంటే ఎట్లా జరుగుతుంది, ఏంటి దీని పర్యవసానం ఏమిటి అనేటువంటి అంశం మీద ఆదివారం ఉదయం పూట 10:30కు డాక్టర్ ఉపేందర్ గౌడ్, ఆయన గాంధీలో అనస్థిటిస్ట్గా రిటైర్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో పనిచేస్తున్నారు. ఆయనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు కూడా మాట్లాడతారు. వీరిద్దరి చర్చా కార్యక్రమం ఆదివారం రోజు ఉదయం 10:30కు ఉంటుంది. ఇక సోమవారం రోజు మళ్ళీ సాయంకాలం 5 గంటలకి, ఇటీవలి కాలంలో మనం నిజామాబాద్ జిల్లాలో వీడీసీల దురాగతాన్ని ఒకసారి చూసాము. వడ్డెర్ల మీద సుంకం విధించారు. అసలు ప్రభుత్వాలు కాకుండా వీళ్ళు సుంకం విధించి వసూలు చేయటం ఏంటి? ఒక అనాథరైజ్డ్ బాడీ సుంకం విధించి వసూలు చేస్తే వాళ్ళను దండించాల్సింది పోయి వీళ్ళకే నచ్చ చెప్పడానికి సుంకం ఎవరు కడుతున్నారో వాళ్ళకి, సుంకం వసూలు చేసే వాళ్ళకి మధ్య సయోధ్య కుదిర్చి గొప్ప పని చేసామని చెప్పేసి మన అధికార యంత్రాంగం, పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ భావిస్తున్నటువంటి స్థితి ఉంది. ఈ వీడీసీల పెత్తనం వెనక ప్రభుత్వం ఎందుకు ఇంత చేష్టలు ఉడిగిపోయి ఉంది అనేటువంటి అంశం మీద చర్చాగోష్ఠి ఉంటుంది. ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ విషయం మీద మాట్లాడతారు. ఇందులో ఇప్పటికి వరకు ఫైనల్ అయినటువంటి పేర్లు దండి వెంకట్ గారు, ఆయన ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అట్లాగే టి స్కైలాబ్ బాబు, కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ సంఘం ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి కూడా మీరు హాజరు కావాలని కోరుతూ మీకు లక్ష్మీనారాయణ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్. You are currently the only person in this conference.